అసలు నాకైతే క్యాప్సికమ్ అంటేనే నచ్చదు. క్యాప్సికమ్ అంటేనే నచ్చదు. దూరం రుక్తా క్యాప్సికమ్ వండితే. అట్లాంటిది నేను క్యాప్సికమ్ తింటా అన్నమాట. అది ఎప్పుడు తింటా అంటే క్యాప్సికమ్ మసాలా వండినప్పుడు మాత్రమే తింటా. ఎప్పుడు ఈ వంకాయలు అవి ఇవి మసాలా ఏం తింటాం, అవాయిడ్ చేసేసేయండి అవన్నీ కూడా. క్యాప్సికమ్ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నువ్వులు, పల్లీలు, కుడుకలు అంటే ఎండు కొబ్బరి, దాని తర్వాత మన గరం మసాలాలు అన్నీ కూడా మంచిగా ఒక దూరగా వేయించుకొని మిక్సీ మొత్తం కొంచెం కూడా పలుకు లేకుండా మెత్తగా పట్టుకోండి. ఎంత మిక్సీ పట్టినా సరే అట్లనే ఉంటుందంటే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే మెత్తగా చేసుకోండి. దాని తర్వాత అదే ప్యాన్లో మనం వేయించుకున్న ప్యాన్లోనే మనకు కొంచెం అంటే కొంచెం ఆయిల్ సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఆనియన్స్ అనేది కొంచెం సన్నగా కట్ చేసుకొని మొత్తం ఒక మంచిగా గోలేదాకా మంచిగా వేయించుకోండి ఆనియన్స్ని. దాని తర్వాత అదే మిక్సీలో ఆనియన్స్ వేసుకొని దాని తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకొని కారం, ఉప్పు, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి. దాంట్లోనే మిక్స్ అయిపోతుంది అనమాట. అన్నీ కూడా అట్లనే మెత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి క్యాప్సికమ్ మసాలా కావాల్సింది క్యాప్సికమ్ కదా, చిన్న చిన్న క్యాప్సికంలో తీసుకోవాలి. పెద్ద పెద్ద క్యాప్సికాలు తీసుకోవద్దు. పెద్ద పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ స్టఫ్ అనేది పెట్టుకోనికి రాదు. చాలా అంటే చాలా పెద్ద పెద్దగా అయిపోతుంది. అట్లనే మనకి డైరెక్ట్ తినడానికి కూడా రాదు అన్నంలో తినేటప్పుడు. సో ఇట్లా చిన్న చిన్న తీసుకుంటే మనకి గుత్తొంకాయలాగా మంచిగా నోట్లోకి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా స్టఫ్ అనేది మనకి ఆ మిరపకాయలలో అవన్నీ కూడా గింజలన్నీ తీసేసినాక మొత్తం ఆ స్టఫ్ అనేది అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లోకి పెట్టేయాలన్నమాట. దాంట్లోకి పెట్టేసిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని గరం మసాలాలు వేసుకొని, ఆకు మ్యాండేటరీ, ఆకు చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. ఆకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం మిరపకాయలు వేసుకోండి. తర్వాత అల్లం, తర్వాత పసుపు వేసుకోండి. దాని తర్వాత ఇంకా అవి మొత్తం మంచిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మనకి మిగిలిన స్టఫ్ ఏం చేయాలంటే మిగిలిన స్టఫ్ కూడా ఇట్లా పైన గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఆ గ్రేవీలో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం గట్టి గట్టిగా ఉంటే మంచిగా ఉండదు. అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసేయండి. ఈ క్యాప్సికమ్ మసాలా మా ఓన్ రెసిపీ అనమాట. యూట్యూబ్లో కూడా చూడలేదు, మేము ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.